ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, మీరు నన్ను వెదికిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. ఇర్మీయా 29వ అధ్యాయము 13వ వచనం. మీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో ఆయనను వెదికినప్పుడు ఆయన తనను తాను కనపరుచుకునే గొప్ప దేవుడై ఉన్నాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పూర్ణ హృదయమును ప్రభువుకు సమర్పించినప్పుడు ఆయనే మన జీవితంలో అన్నిటినీ చూచుకునే గొప్ప దేవుడై ఉన్నాడు. మన జీవితంలో ఎంత కష్టమైనా నష్టమైనా మనం ఎదుర్కోలేని పరిస్థితులు ఎన్నే ఉన్నప్పటికీ ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మన యొక్క ప్రతి ప్రార్థనను నిశ్చయంగా ఆయన ఆలకించును. ప్రభు సెలవిస్తున్నాడు, ఊరకుండిని నేనే దేవుడనని తెలుసుకునమని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించినట్లయితే ఆయన సన్నిధానమును నువ్వు పొందుకొనదువు. నీ పూర్ణ హృదయంతో ప్రభువును వెదికినప్పుడు ఆయన నీ యొక్క ఆశలన్నిటినీ నెరవేర్చును. కాబట్టి నమ్మిక కలిగి ఉండి నిశ్చయముగా ప్రభు మీ మక్షం నుండి మీకు సహాయం చేయను. ప్రార్థన. సర్వోన్నతమైన గొప్ప దైవ, సర్వాధికారము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణాత్మతో నిన్ను సేవించి నీ యొద్ద విచారణ చేసినప్పుడు నిన్ను కనుగొనే ధన్యతను మాకు దయచేయండి. నిన్ను కనుగొనువాడు జీవమును కనుగొనని సెలవిస్తున్న గొప్ప దేవుడు కనుక మీరే మా ఎడల కృప చూపించండి, సహాయం దయచేయండి. జీవ మార్గంలో మమ్మల్ని నడిపించండి. మేము అడిగినవన్నీ పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీ మందిరంలో నుండి సమృద్ధిని, విడుదలను, స్వస్థతను, సమాధానమును, సంతోషమును పొందుకునే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.